ఇస్తారని మాట్లాడతారు కాదు, కూటమి వాళ్ళు అట్లా ప్రచారం చేశారు, మళ్ళీ వాళ్ళే ఎక్కువ హామీలు ఇచ్చారని నేను చెప్పించు. అదే మేడం అప్పులు అయిపోయి రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది. వీళ్ళు జూన్ లో అధికారంలోకి వచ్చినప్పుడు వైట్ పేపర్స్ లో అందించారు మేడం, 9 లక్షల కోట్లు అని చెప్పించారు. తర్వాత మళ్ళీ నవంబర్ లో బడ్జెట్ పెట్టినప్పుడు అందించారు మేడం 6.5 లక్షల కోట్లు, 6.5 లక్షల కోట్లు నుంచి 7 లక్షల కోట్లు ఇచ్చారు. మరి 14 లక్షల కోట్లు అప్ప అని చెప్పేసి చెప్పడం తప్ప కదా, 15 లక్షల కోట్లు అప్ప అని చెప్పేసి చెప్పడం ద్వారా శ్రీలంక అయిపోయిందని చెప్పేసి చెప్పారు. నిజానికి అంత కాలేదు కదా. 14 లక్షల కోట్లు అప్పుకున్నప్పుడు మీరు ఇస్తానన్న సంక్షేమం 6.5 లక్షల కోట్లకు వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అర్థమైంది మా పాయింట్. 14 లక్షల కోట్లు ఉన్నాను అని చెప్పేసి ప్రచారం చేసింది మీరే, మరి 6.5 లక్షల కోట్లే కదా ఇప్పుడు కనపడుతుంది అప్పు. వెంకటేష్ గారు ఇవ్వను అని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదు, వీలు చూసుకుని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు 6 నెలలు అయింది, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్ రేపు మార్చి లో మీరు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, రేపు ఫిబ్రవరి మూడో వారంలో నుంచి. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో సూపర్ 6 లో ఒక గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంట్ చేశారు, అది కూడా 60-70%. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు? అంటే ఇమీడియట్ గా ఇప్పుడు అవన్నీ అమలు చేయాలా? మరి ప్రజలకు చూపించాలి కదా. ఒక పక్క మేడం మీరు సూపర్ 6 గురించి ఆలోచిస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో రైతు గిట్టుబాటు ధర ఒక్క పంటకి లేదు. ధాన్యం దగ్గర నుంచి కందుల వరకు, రాగులు కానీ ఏవి కానీ లేవు, మిర్చి కూడా లేదు. మీరు దారుణంగా చచ్చిపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, దాదాపు 100 మంది పైగా రైతులు చచ్చిపోయారు. మీరు ట్విట్టర్లోకి వెళ్ళి #సేవ్ ఏపీ ఫార్మర్స్ అని కొట్టండి, రెగ్యులర్ గా మేము ట్వీట్స్ చేస్తూనే ఉన్నాం. సేవ్ ఏపీ ఫార్మర్స్ అని చెప్పేసి కొట్టండి. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. మీరు పథకాలు ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, గిట్టుబాటు ధర ఇవ్వండి కనీసం. మిర్చి రైతులకి 21,000 ఇచ్చారు లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఎంత ఇచ్చారు మేడం? 10,000 ఇస్తున్నారు. 11,000 లాసా కింటాకి? ఎట్లా మేడం? ధాన్యానికి చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది. 100 మంది రైతులు చనిపోయారు, 7 నెలల్లో 100 మంది చనిపోయారంటూ క్లెయిమ్ చేస్తున్నారు. అది ఏమీ లేదండి, కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్ పేపర్ తో సహా ఉన్నాయి. సరే ఇప్పుడు అంటున్నారు అధికారికంగా 96 మంది, అనధికారికంగా 150 మంది పైన ఉన్నారు. అది సోషల్ మీడియా నడిపేది చెప్పుకుంటారు. సో రైతులకి గతంలో వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు చెప్పింది ఏంటంటే 18,000 చెప్పారు, 18,000 ఇస్తామని చెప్పారు, 6,000 ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ 6,000, 12,000, 18,000 చెప్పారు. మీరు ఒకసారి చూసుకోండి. 18,000 గతంలో జరిగింది చెప్తున్నారు కదా, గతంలో జరిగింది ఏమైతే జరిగిందో చెప్తున్నారు కదా, గతంలో జరిగింది వినండి గురించి మాట్లాడడానికి వచ్చారా లేకపోతే అమరావతి ముందుగా మీకు చెప్పాం కదా, మా ఇంటెన్షన్ 3 క్యాపిటల్స్ 3 క్యాపిటల్స్. అమరావతి అమరావతి అయితే నేను ఎందుకు వ్యతిరేకిస్తాను అన్నారు ఆయన ఎందుకు చెప్పేట టైం ఏంటి సార్ మాకు? కాదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అమరావతి క్యాపిటల్ అనేది ఒప్పుకున్నారు. కాకపోతే ఏమన్నారు, ఎక్కడైనా సరే మీరు విజయవాడ కట్టండి, కర్నూలు కట్టండి, విశాఖపట్నం కట్టండి, ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర కట్టమన్నాడు ఆయన. ప్రభుత్వ భూమి వీళ్ళు రైతుల దగ్గర లాక్కొని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఆ రైతులు మహిళలు ఉసిరే తగిలి వీళ్ళు వైసీపీ వాళ్ళు మహిళల్ని ఏ రకంగా మహిళల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? 80,000 నుంచి 90,000 ఎకరాలు ఉంటుంది. బెంగళూరు 2 లక్షల ఎకరాలు ఉంటుంది, ఢిల్లీ 3 లక్షల ఎకరాలు ఉంటుంది. మీరు 33,000 ఎకరాలు సింగపూర్ కడతారా? అమరావతిలో కడతారా? 33,000 ఎకరాల్లో ఏమున్నాయి అక్కడ మీరు కట్టిన? ఫేజ్ 1 ఒకసారి కంప్లీట్ అయినాయా? హైకోర్టు తాత్కాలికం, సచివాలయం తాత్కాలికం, అసెంబ్లీ తాత్కాలికం, అన్ని తాత్కాలికం కట్టి జగన్మోహన్ రెడ్డి అవన్నీ టెంపరీ కనుక ఉండుంటే, పర్మనెంట్ బిల్డింగ్స్ కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డి మారిస్తే మేము వ్యతిరేకించాము. జగన్మోహన్ రెడ్డి ఒకటి కట్టాడు పర్మనెంట్ బిల్డింగ్, రిషికొండ ప్యాలెస్ ఒకటి కట్టి పెట్టాడు పర్మనెంట్ గా, ఎందుకంటే అది ఎవరికి పనికిరాకుండా. ఫేజ్ 1 వర్క్స్ కూడా కంప్లీట్ చేయలేదు అమరావతిలో. 2014 to 19 ఫేజ్ 1 వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఎంతమందికి ఉద్యోగాలు కాదు. ఇందా అప్పుల గురించి చెప్పాను మీకు. కంపెనీస్ గురించి కూడా లక్ష ఇందా కంపెనీలు ఏమి రాలేదని చెప్పేసి సార్ మాట్లాడారు. దావోస్కి వెళ్ళి నేను నారా లోకేష్ గారు అడిగారు. మన గ్రీన్ కో గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గ్రీన్ కో కానివ్వండి, మన నక్కపల్లి డ్రగ్స్ పార్క్ కానివ్వండి, ఇప్పుడు వచ్చి ఓపెన్ చేశారు. ఇవన్నీ ఎవరి హయాంలో ఓపెన్ చేసినాయి మేడం అవన్నీ? గ్రీన్ కో $21 బిలియన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పోర్టుల గురించి ఒక్కొక్క పోర్టు నరేంద్ర మోదీ గారు వచ్చి మాట్లాడారు. 4 పోర్టులు ఆంధ్రప్రదేశ్ ఇస్తే బ్లూ ఎకానమీ అని చెప్పేసి మాట్లాడారు. ఒక్కొక్క పోర్టు 10 IT కంపెనీలు సమాధానం. ఒక్కొక్క పోర్టు సెంట్రల్ గవర్నమెంట్
కాదండి, పోర్టు మీరు కట్టారా, మీరు కడతారా, మీరు తీసుకొచ్చారా? కాదు, కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ అనుగుణంగా ఉంటది కాబట్టి అది వాళ్ళు ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ లో ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. పోర్టు మీరు కట్టేది ఏం కాదు, మీరు తీసుకొచ్చింది అది ఎప్పటి నుంచో ఉండేది. అది 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లు చేశారు. పోర్టులు వీళ్ళు తెచ్చింది అది ఎప్పటి నుంచో ఉండేది. చెప్పేది వినండి మేడం. 4 పోర్టులు నరేంద్ర మోదీ గారు బ్లూ ఎకానమీ అని మాట్లాడారు. నిన్న కాక మొన్న మహారాష్ట్రలో కూర్చొని మన నరేంద్ర మోదీ గారు దువ్వల ఫిషింగ్ హార్బర్ ఓపెన్ చేశారు. ఎవరికి తెలుసు మేడం అది? మీకు ఎవరికైనా తెలిసి ఎవరు మీడియా కవరేజ్ ఇచ్చారా? వైసీపీ మీడియా ఛానల్స్ చూడరు ఫేస్బుక్ చెప్పారు కానీ 4 పోర్టులు ఇలా 17 మెడికల్ కాలేజ్ అని సరిగ్గా ఎక్స్పోజ్ చేసుకోలేదు మీ నాయకులు కూడా. మా నాయకులు ఎక్స్పోజ్ చేయలేదంటే మా మీడియా కవరేజ్ లేక ఒక్కొక్క పోర్టు 10 ఐటీ కంపెనీలు సమాధానం. చంద్రబాబు నాయుడు లైఫ్ లో ఎన్ని పోర్టులు కట్టాడు చెప్పండి మేడం? ఎన్ని పోర్టులు కట్టాడు చంద్రబాబు నాయుడు? ఎన్ని ఫిషింగ్ హార్బర్లు కట్టాడు? పోర్టులు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కాదు. ఎంత పెట్టారు మేడం? సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందో కూడా చెప్పండి ఒకసారి. మచిలీపట్నం ఎంత ఇస్తున్నారో చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలోనే పోర్టులు దాదాపు 70-80% వర్క్స్ కంప్లీట్ అయిపోయి అక్కడ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ పెట్రోలియం వస్తుంది 60,000 కోట్లు అంటే ఎందుకు వస్తున్నాడు? పోర్టు పక్కన పోర్టు కనెక్టివిటీ ఉంది. అక్కడ ఆ రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి 4 పోర్టులు కడితే పోర్టు పక్కన 5,000 నుంచి 7,000 మీడియాలో చెప్పారు. అదే వీళ్ళు జనాలకు రీచ్ అవ్వలేదు. వాళ్ళు చెప్పిన డేటా నేను చెప్తాను. 6,000 నుంచి 7,000 వరకు ఎకరాలు ఆయన తీసుకొని పెట్టాడు. ఎందుకు? ఇండస్ట్రీస్ కోసం. ఈ రోజు మీరు మచిలీపట్నం దగ్గర భారత్ పెట్రోలియం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పోర్టు కనెక్టివిటీ హైదరాబాద్ లో ఒక కంపెనీ పెట్టేవాడైనా సరే పోర్ట్ ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేసిన వాడు ట్రాన్స్పోర్ట్ చేసే ఛార్జ్ తగ్గిద్ది. సో అందుకని చెప్పేసి పోర్టు దగ్గరే వాళ్ళకి యాకర్స్ ఇచ్చేస్తే వాడు అక్కడే పెట్టుకుంటాడని చెప్పేసి 4 పోర్టులు ఫ్యూచర్ లో ఇప్పుడు ఏమంటున్నారు? అవన్నీ వైసీపీ వైసీపీ చేసింది. ఇన్వెస్టర్స్ సెమినార్ అని ఒకటి పెట్టారు వైజాగ్ లో. ఇన్వెస్టర్స్ సెమిట్ అని ఒకటి పెట్టారు వైజాగ్ లో. సరే దానిలో ఎవరిని పెట్టారు? సూట్లు వేసి ఏ కంపెనీలు? నూడిల్స్ కంపెనీలు, ఫిష్ అప్పడాలవి అసెంబ్లీలో చెప్పిన మాట అమర్నాథ్ గారు చూపించారు. ఏం చేసుకున్నారు సార్ వీళ్ళు? బొబ్బట్లు ఒకటి కంప్లీట్ చేయనివ్వండి. అది కూడా అబద్ధం అని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన నోరు తెరిచి చెప్పిన వీడియోనైతే కాదు కదా. ఆయన ఏం చెప్పాడు? పులివెందలకి చేపలు రొయ్యలు పీతలు వస్తాయని అయితే నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. ఏంటి చేపలు రొయ్యలు వచ్చేది ఒక కంపెనీయా? బీచ్ పక్కన నుంచి 3 గంటల జర్నీలో ఉంటది పులివెందుల, 4 గంటల జర్నీలో గానీ ఉంటది. సో అది రావటం పెద్ద విశేషం. విదేశాలకు ఎందుకండి? అసలు సముద్రం హైదరాబాద్ కి కూరగాయలు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. విదేశాలకు వెళ్తాయి కాదనట్లేదు. కనీసం కుప్పం బస్ స్టాండ్ చూసారా? రైల్వే స్టేషన్ చూసారా? చంద్రబాబు నాయుడు టైంలో 2019 కంటే 2024 లో కానీ కుప్పాన్ని మున్సిపాలిటీ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి కదా మేడం. పంచాయతీ నుంచి కాదు చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. ఒక పోర్టులు ఏ రోడ్లు వేసిన దానికి నేను నా ఊరు మంగళగిరి నుంచి తనాల వరకు నేను రోడ్డు వీడియో తీసుకుంటాను. మధ్యలో 2 కిలోమీటర్లు వేశారు మేడం. మధ్యలో మోరంపూర్ నుంచి నేను వీడియో కుప్పంలో మీరు డ్యామ్ కూడా ఒకటి కట్టారు, సెట్లు వేశారు, ఒక డ్యామ్ కట్టారు, సెట్లు వేశారు. కొట్టుకుపోవటం ఆయన వచ్చి ఓపెనింగ్ తర్వాత గేట్లు ఇప్పుకొని వెళ్ళిపోయారు. మీరు మళ్ళా తాత్కాలిక భవనాల్లో వర్షం వస్తే కింద ఇప్పుడు ఏదైనా ఒక బిల్డింగ్ ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక సీలింగ్ దగ్గర ఎక్కడ ఒక చోట లీకేజ్ 1000 కోట్లు ఏమీ కావలేదు. 1000 కోట్లు అయిందని 600 కోట్లు అని చెప్పేసి ఇందాక మాట్లాడారు కదా. 600 కోట్లు చూపిండి దానికి 600 కోట్లు చూపిండి దానికి అయ్యింది 323 కోట్లు. మన మీరే చెప్పారు 323 కోట్లు. రాజధాని లేదా రాష్ట్రానికి 323 కోట్లు ఖర్చు పెడతారా? ఎవరైనా ఖర్చు పెడతారా? ఆ పర్యావరణానికి 100 కోట్లు కట్టాడు ఫైన్ తెలుసా? మరి పక్కన కాలేజ్ రామానాయుడు స్టూడియోస్ ఇవన్నీ ఉన్నాయి. దానికి ఎందుకు మాట్లాడలేదు? పర్యావరణానికి ఎవరు? రామానాయుడు స్టూడియోస్ ఋషికొండ మీద ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ తో ఆయన అప్పుడు దోస్తీ బానే ఉంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ వేసింది 100 కోట్లు ఫైన్ కట్టారు. ప్లీజ్ వెంకటేష్ గారు 1 మినిట్. అనురాధ గారు తలలు పట్టుకుంటున్నారు నేతలు, ఏంటి దీని గురించి ఏం మాట్లాడతారు? ఏముంది ఇప్పుడు చూసారు కదా ఈ 10 నిమిషాలు
నువ్వేంటి నువ్వెంత నేనెంత, నువ్వు గుంత పెట్టావు నేను నీళ్లు గట్టా, అది కాదండి. అడ్డగోలు వాదనలు తెలుగుదేశం వాళ్ళకి అలవాటే. ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. ఏమండి 40 సంవత్సరాల అనుభవంతో 40 సంవత్సరాలు ఏంటండి దోస్తి? అనవసరమైన మాటలు మాడతారు ఏంటి దోస్తి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరికి దోస్తి? మీకు దోస్తి. మీరు మాట్లాడకండి, కాదు మీరు అడ్డగోలుగా మాట్లాడకూడదండి. దోస్తీలు గీస్తీల గురించి మీరు ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు గంట సేపు మాట్లాడినా ఎవరు ఇక్కడ ఇంటర్ఫీర్ అవ్వాల. మీరు అనవసరంగా మనుషులు మాట్లాడితే చాలు, మధ్యలోకి వచ్చి ఏదో తిప్పుతారు. తిప్పకండి ప్లీజ్. మీరు మాట్లాడడం వినండి. మీరు అనవసరమైన మాటలు మాట్లాడద్దు. నేను అనవసరమైన మాట్లాడను, తప్పది. ఏదైనా అనగానే దోస్తి, ఎవరికి దోస్తి? మీకు దోస్తీలు అలవాటు. ఈ రోజు మోడీతో మీకు దోస్తి. ఏమండి జనసేనతో దోస్తి, మోడీతో దోస్తి. దోస్తీలని మీకు 10 కండువాలు వేసుకొని తిరిగి వచ్చారు. 10 కండువాలు వేసుకొని తిరిగి వచ్చారు. ఏం మాట్లాడండి దోస్తీల గురించి? దోస్తీల గురించి మీ దగ్గరే మీరే నేర్పారు ప్రపంచానికి. ఊరికే మాట్లాడద్దండి దోస్తీల గురించి. ఒక మాట మాట్లాడుతుంటే అలా చేయాలమ్మా మాట్లాడే విధానాన్ని. వైసీపీ అనేది కాంగ్రెస్ పార్టీలో నుంచి పుట్టిందే. మీరు పుట్టలేదా? కాదు కాదమ్మా. 30 ఏళ్ల కింద మీ తెలుగుదేశం వచ్చి 100 ఏళ్ళు అయిందా? ఏం మారుతారు మీరు? 42 ఏళ్ల నుంచే ఉంది రాజకీయం ప్రపంచంలో, ఎక్కడ లేదు. చంద్రబాబు నాయుడు వచ్చే అదే కాదండి. ఈరోజు హైదరాబాద్ ని కట్టి వినండి. మీరు ఇక్కడ మీరు వినండి. హైదరాబాద్ ని 300-400 సంవత్సరాలు కులీ కుతుబ్ షా ఏం లేడు, చంద్రబాబే ఉన్నాడు. 400 ఏళ్ల కింద కూడా మేము ఒప్పుకుంటున్నాం. ఓకే వదిలేయండి. సరే ఆగండి. మీరు ఆగండి ప్లీజ్.